రాహుల్ రుద్రాని అయితే ఆస్తి పంచడంలో ఏమీ జరగదు, కానీ ఆస్తి పంచేలా చేయాలంటే ఉంటే ఈ లోపల స్వప్న అయితే అక్కడికి వచ్చి మీరు అనుకున్నవన్నిటికీ ఏది జరగదు, మీ అమ్మ ఏమన్నా ఈ ఇంటి అసలు కూతురా, ఈ ఇంటి మేనేజర్ కూతురు, కానీ ఆయన దయదాక్షలతో బతుకుతుంది, ఇంటి కూతురు ఇంటి పేరు చెప్పుకొని అలాగే బతకండి అని చెప్పని అంటుంది. అప్పుడు ఈ ఆస్తి వచ్చేది నీ కోసమే కదా, మీ ఆయనకే కదా వస్తుంది అంటే, ఈ ఆస్తి వచ్చిన 3 రోజులకే మీరు మొత్తం నాశనం చేసి కుక్కలు చింపిన ఇస్త్రీ చేస్తారు, మీ సంగతి నాకు తెలీదా, మీరు ఆస్తి కావాలనుకుంటే ముందుగా అడ్డుకునేది నేనేను, జాగ్రత్తగా ఉండని చెప్పిన వార్నింగ్ అయితే ఇద్దరికైతే ఇస్తుంది. సీతారామయ్య అయితే ప్రాజెక్టు గురించి కావ్య రాజు ముందు చెప్తాడు. అప్పుడు ఈ ప్రాజెక్టులో ఎవరు విన్ అవుతారో వాళ్ళే సీఈఓగా కూర్చోబెడతాను ఆ సీట్లో అని చెప్పి అనడంతో రాజు అయితే ఈ కావ్య పీడ నాకు వెలగడవుతుంది అనుకుంటాడు. లేదు నువ్వు ఓడిపోయినావు అంటే అప్పుడు కావ్యని తీసుకొచ్చి నా భార్య నీ భార్యగా ఈ ఇంటి కోడలిగా అని చెప్పని నువ్వు ఇంటికి తీసుకురావాలనే కండిషన్ అయితే పెడతాడు. అప్పుడు రాజు అయితే ఇంకా షాక్.